హాయ్! ఇక్కడ ఒక మార్క్ షీట్ ఉంది. ఇందులో ఇది హెడర్. ఈ హెడర్‌లో నేము, స్టూడెంట్ నేము, సబ్జెక్టు, తర్వాత ప్రతి సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, పర్సెంటేజ్ ఎంత అవుతది. ఇది హెడరులో ఉన్నటువంటి కంటెంట్. దీన్ని మనము మిగతా డేటా కంటే కొంచెం డిఫరెంట్‌గా చేయాలి. అంటే రో హైట్ పెంచాలి, బోల్డ్ చేయాలి. తర్వాత ఫాంట్ సైజు కొంచెం పెంచాలి. ఎట్లా చేస్తాం? ఫస్ట్ మనము ఈ A1లో ఉన్నాం కదా, అంటే ఫస్ట్ రోలో ఇప్పుడు ఆల్ట్ హెచ్ ఓ హెచ్ క్లిక్ చేయండి. రో హైట్ పెంచే డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని మనకు కావలసిన అంత సైజు మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. 30 చేస్తున్నాను నేను, 30. ఈ 30 చేసి ఓకే క్లిక్ చేయొచ్చు, లేక ఎంటర్ చేయొచ్చు. చూసారా, రో హైట్ పెరిగిపోయింది. తర్వాత దీని ఫాంట్ సైజు మనం ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ సెల్లోనే ఉన్నాం కదా, మళ్ళీ ఏం చేయాలి? కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ సైడ్ యారో క్లిక్ చేయండి. ఎక్కడి వరకు డేటా ఉందో అక్కడి వరకు సెలెక్ట్ అయింది, అంటే మన హెడర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు ఫార్మాటింగ్ అప్లై చేయండి. ఫార్మాటింగ్ కోసం కూడా మనము కంట్రోల్ 1 నొక్కినట్టయితే ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నేనేమన్నాను? ఫాంట్ సైజు 16 చేద్దాం. 16 చేద్దాం. ఫాంట్ సైజు 16 చేసినాం. ఫాంట్ సైజు పెరిగిపోయింది. మళ్ళీ కంట్రోల్ 1 చేసుకుంటే బోల్డ్ చేద్దాం. తర్వాత అలైన్మెంట్ ఎట్లా ఉండాలి? సెంటర్లో ఉండాలి. వెర్టికల్గా కూడా జనరల్గా ఉన్న బాటమ్ అని ఉంది, దీన్ని మనం సెంటర్ చేద్దాము. తర్వాత ఇక్కడ హారిజాంటల్గా జనరల్ అని ఉంది, దీన్ని కూడా మనం సెంటర్ చేద్దాం. అంటే హారిజాంటల్ వర్టికల్ సెంటర్గా ఉంది. ఇప్పుడు ఫిల్ కలర్ను మనం గ్రే చేద్దాం. గ్రే కలర్ చేసినాక తర్వాత మనము అలైన్మెంట్ చేసినాము, సైజు పెంచినాము, బోల్డ్ చేసినాము. ఇప్పుడు ఓకే కానీ ఎంటర్ కానీ క్లిక్ చేసినట్టయితే ఓకే మనం క్లిక్ చేసినాం. చూసిరా, ఇప్పుడు మన హెడర్ మనకు కావాల్సినట్టు ఫార్మాట్ అయింది. అంటే ఫాంట్ సైజ్ పెరిగింది, అలైన్మెంట్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు హెడర్ క్లియర్గా తెలుస్తున్నది. ఓకే.